డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం ఈతకోట గ్రామ సమీపంలోని గోరింకల కాలువ మీద బ్రిడ్జి విరిగిపోవడంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రైతులు ఈ బ్రిడ్జి మీద నుంచే పొలాలకు వెళ్లాల్సి ఉండడంతో వేరే దారి లేకపోవడంతో దీనిని త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. గత ప్రభుత్వానికి రైతులు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా తమ గోడు వినలేదని రైతులు అంటున్నారు. రైతులు పొలాల్లోకి వెళ్లడానికి ఏకైక మార్గం ఇదేనని, ఇప్పుడు ఆ మార్గం లేకపోవడంతో నానా అవస్థలు పడుతున్నామని చెబుతున్నారు. ఈ ప్రభుత్వమైనా వెనువెంటనే చర్యలు తీసుకొని బ్రిడ్జికి మరమ్మతులు చేసి రైతుల కష్టాలను తీర్చాలని కోరుతున్నారు. రావులపాలెం మండలం మాది ఈతకోట అండి. నా పేరు జన్పెట్టి మణికంట. నేను రైతు పెట్టిని. ఈ రైతులందరికీ కూడా ఇక్కడ కొంచెం మాకు పొలాలు వెళ్ళే దారి కొంచెం గండి పడిపోవడం వల్ల మేము వెళ్తానికి ఇబ్బంది అవుతుందండి. ఈ పట్లు వేసుకుని వెళ్తున్నాం. గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులకి చెప్పడం జరిగిందండి, అదంతా శూన్యమైందండి. కనీసం ఇప్పుడైనా సరే ఈ ప్రభుత్వంలో కొంచెం ఈ రైతులకు ఇబ్బంది లేకుండా చేసి పెడతారని కోరుచున్నామండి. రైతులందరూ మీకు రుణపడి ఉంటారు. నాగేశ్వరరావు అండి, రావులపాలెం మండలం ఈతకోట సరిహద్దులో ఇక్కడ వ్యవసాయం ఉందండి. ఇక్కడ మాకు దారి లేదండి. వర్షం కూర్చుంటే సీట్లకి వెళ్తానికి మాకు దారి లేదండి. మాకు ఇంత మూట ప్రభుత్వం చాలా పెట్టేవాడి పిటేషన్లు మాకు అవ్వలేదండి. ఇది మాకు ఈ ప్రభుత్వం మాకు పూర్తి చేయాలండి. ఇక్కడ బ్రిడ్జి కింద కట్టి మాకు వెళ్తానే దోమ వర్షాకాలంలో వెళ్ళాలనుకుంటున్నామండి. వర్షం కూర్చుంటే మొత్తం కట్టేసి మనిషి వెళ్తానికి లేదండి. మాకు ఇది వెళ్ళాలని మీరు పూర్తి చేసి ఈ ప్రభుత్వంలో మాకు చేయాలండి. అంటే అవతల మాది వ్యవసాయం ఉందండి. వ్యవసాయం ఉంటే కాలువ కొట్టుని మేము వెళ్ళడానికి మాకు ఇబ్బంది అవుతుంది కదండి. మరి ఒకసారి పిటిషన్లు పెట్టాము ఎన్నో గత ప్రభుత్వంలోని. ఇప్పుడు ఏది సొందరం లేదండి మాకు అసలు. ఇప్పుడు ఏదైనా ఈ ప్రభుత్వంలో ఏమైనా అవుతుందని ఆశతో మేము మిమ్మల్ని తెలియపరుస్తున్నామండి. మేము కడాల నరసింహమూర్తి అండి నా పేరు.